హలో గైస్, వెల్కమ్ టు ఎర్నింగ్ విత్ ప్రశాంత్. అండ్ టుడే టాపిక్ ఏంటంటే టీసీఎస్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఈ రోజు లాంచింగ్ అయింది. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా, యాప్ వాళ్ళు అయితే ఒక ₹50 బోనస్ అయితే ఇచ్చారు. అండ్ మీరు వచ్చేసి ఎంత రీఛార్జ్ చేయాలి ఏందని చెప్పేసి అయితే క్లియర్ అండ్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మీరు రీఛార్జ్ చేసిన తర్వాత నన్ను కాంటాక్ట్ అవుతున్నారు. నేను రీఛార్జ్ చేసిన తర్వాత నన్ను కాంటాక్ట్ అయితే అవ్వద్దు, ముందే చెప్తున్నా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డీటెయిల్స్ కావాలంటే మీరు ఎవరి లింక్ అయితే యూజ్ చేస్తున్నారో వాళ్ళ లింక్ అయితే వాళ్ళని అయితే అడగండి. సో చాలామంది నా గ్రూప్లో జాయిన్ అయ్యి బ్రో నాకు అది అర్థం కాలేదు ఇది అర్థం కాలేదు అని చెప్పి అంటే నేనైతే పట్టించుకోను, ముందే చెప్తున్నా. సో డిస్క్రిప్షన్లో అయితే నా లింక్ అయితే నేను ఇస్తాను. సో ఆ లింక్ ద్వారా ఎవరైతే రిజిస్టర్ అవుతారో అండ్ రిజిస్టర్ అయిన తర్వాత రీఛార్జ్ ఎవరైతే చేస్తారో అండ్ టోటల్ రెస్పాన్సిబిలిటీ అయితే నాది. ఓకేనా? లేట్ చేయకుండా అయితే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రీఛార్జ్ గాయస్, అండ్ రీఛార్జ్ ఏమో అంటే ఇక్కడ నుంచి మీరు రీఛార్జ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే విత్డ్రా పెట్టుకోవచ్చు. ఒకసారి విత్డ్రా మీద క్లిక్ చేస్తాను. సో ఇక్కడైతే లింక్ బ్యాంక్ కార్డ్ అని చెప్పేసింది కదా, సో ఇది క్లిక్ చేయండి ఒకసారి. సో ఇక్కడైతే మీ బ్యాంక్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఐఎఫ్ఎస్సి కోడ్ ఇచ్చుకోండి. ఇక్కడ మీ నేమ్ ఇచ్చుకోండి. ఇక్కడ అంటే మీ నేమ్ అయితే ఇచ్చేసుకోండి. ఇక్కడ వచ్చేసి అకౌంట్ నెంబర్ ఇచ్చుకోండి. ఇక్కడ అంటే మీరు రిజిస్టర్ అయిన తర్వాత నెక్స్ట్ ట్రేడ్ పాస్వర్డ్ అని చెప్పేసి అడిగేది కదా, అక్కడ అది ఒక 6 నెంబర్స్ ఇచ్చుకుంటారు కదా, ఆ 6 నెంబర్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేసేసి యాడ్ బ్యాంక్ కార్డ్ అని చెప్పేసి ఇచ్చేసారనుకుంటే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి విత్డ్రాల్ ట్యాక్స్ వచ్చేసి 5% అనేది కట్ అవుతుంది. సో మిగతా అమౌంట్ అకౌంట్కి వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి టీంలో వచ్చేసి మనకైతే ఇక్కడ వచ్చేసి మీ ఇన్విటేషన్ లింక్ అయితే ఇక్కడ నుంచి కాపీ చేసుకొని సెండ్ చేయొచ్చు. అండ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ పైన 35% అనేది కమిషన్ అయితే వచ్చింది. ఇక్కడైతే టెలిగ్రామ్లో అయితే జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఐలిస్ అంటే చెక్ ఇన్ అంటే మీరు ప్రోడక్ట్ బై చేస్తారు కదా, బై చేసిన తర్వాత డైలీ అనేది ఇక్కడైతే ఒక ₹10 అనేది అంటే వస్తాయి అనమాట. మీరు రీఛార్జ్ చేసిన తర్వాత అంటే ఇక్కడ వచ్చేసి ప్రోడక్ట్ 2 టైమ్స్ అట్లా 3 టైమ్స్ బై చేస్తారు కదా, సో అప్పుడు మనకి ప్రోడక్ట్ అనేది లక్కీ స్పిన్ అండ్ డ్రా అని చెప్పేసి ఒక 2 టైమ్స్ బై చేస్తే 2 టైమ్స్ 3 టైమ్స్ అంటే 3 టైమ్స్ వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి టాస్క్ రివార్డు అంటే 2 నెంబర్స్ జాయిన్ అయితేనేమో ₹200, అండ్ 17 నెంబర్స్ జాయిన్ అయితే ₹3000. సో ఈ రివార్డ్ ఇన్కమ్ అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్లకు అయితే వచ్చేద్దాం. ఇక్కడ వచ్చేసి ₹370 ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు వచ్చేసి డైలీ ₹299 యాడ్ అవుతాయి. టోటల్ ఇన్కమ్ వచ్చేసి ₹14,085 47 డేస్ క్లైమ్. సో ఈ 47 డేస్ క్లైమ్ అయిపోయిన తర్వాతనే అది విత్డ్రాల్ బ్యాలెన్స్లోకి వచ్చింది. సో డైలీ అయితే రాదు. ఓకేనా? వెల్ఫేర్లోకి అయితే వచ్చేద్దాం. అండ్ ఇక్కడ వచ్చి 200 ఇన్వెస్ట్మెంట్ చేస్తే నెక్స్ట్ డే అనేది విత్డ్రాల్ అయితే వచ్చింది. ఇక్కడ వచ్చేసి యాక్టివిటీ, ఇక్కడ వచ్చేసి ప్రోడక్ట్స్ అయితే ఏం బై చేయొద్దు, లాస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. నెక్స్ట్ వచ్చేసి అకౌంట్లోకి అయితే వచ్చేద్దాం. వన్స్ బ్లాగ్ అయితే ఓపెన్ చేద్దాం. ఇక్కడ మీరు విత్డ్రాల్ పెడతారు కదా, విత్డ్రాల్ పెట్టిన తర్వాత ఇక్కడ అంటే మీ విత్డ్రాల్ స్క్రీన్ షాట్స్ని అప్లోడ్ చేస్తే ఇక్కడ మీకు అనేది ₹81 అట్లా లేదంటే ₹83 అట్లా యాడ్ అవుతాయి. సో అది రీఛార్జ్ అమౌంట్. సో రీఛార్జ్కి అయితే యూజ్ అవుతుంది అమౌంట్, విత్డ్రాల్కి కాదు. సో అకౌంట్లోకి వచ్చేయండి. అకౌంట్లోకి వచ్చేస్తే ఇప్పుడు వచ్చేసి మనం రీఛార్జ్ వచ్చేసి ఎంత చేద్దామంటే ₹510 రీఛార్జ్ చేద్దాం. 510 అయితే చేస్తున్నా. 510 చేశాను. సో నేను థర్డ్ వన్ అయితే సెలెక్ట్ చేసుకున్నా పేమెంట్ మీద అయితే. ఓకేనా? డిపాజిట్లో క్లిక్ చేసిన. సో ఇక్కడైతే ఇట్లా డైరెక్ట్గానే పే చేయొచ్చు, ఇట్లా పేటిఎం కానీ ఫోన్పే కానీ తీసుకోవచ్చు. బట్ పేటిఎం అయితే బెటర్ గైస్, స్పీడ్గా అవుతుంది పేటిఎం ద్వారా. సో నేనైతే అమౌంట్ అయితే పే చేసిన 510. సో నెక్స్ట్ వచ్చేసి మన క్రోమ్ అయితే ఓపెన్ చేద్దాం. సో ఇక్కడైతే యూటర్ ఎంటర్ చేయమని చెప్పేసింది కదా, సో ఇక్కడైతే యూటర్ని అయితే ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అయితే కొట్టండి. ఓకేనా? సో సబ్మిట్ కొట్టిన తర్వాత ఆర్డర్ ఈజ్ పేమెంట్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి వచ్చింది. సో బ్యాక్ అయితే వచ్చేయండి. ఇక్కడైతే చూస్తున్నారు కదా, ₹560 అనేది అయితే యాడ్ అయితే అయిపోయింది. ఓకేనా? 560 యాడ్ అయింది కదా. సో ఇన్వెస్ట్మెంట్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ 370 బై చేయండి ఒకటి. సో ఇన్వెస్ట్మెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి
ఇంకా రీఛార్జ్ బ్యాలెన్స్ వచ్చేసి 190 రూపీస్ ఉన్నాయి. సో కింద స్క్రోల్ చేసి ఇక్కడ సైనింగ్ చెక్ రిసీవ్ అని చెప్పేసి ఉంది కదా, సో సైనింగ్ చెప్పేసి క్లిక్ చేస్తే సైనింగ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి వచ్చింది. సో ఇప్పుడు ఒకసారి రిఫ్రెష్ చేస్తే 200 రూపీస్ అయినాయి అనమాట. సో ఈ 200 రూపీస్ అయినాక మీరు వెల్ఫేర్లో అయితే ఇదైతే బై చేసుకోండి. సో నేనైతే ఆ 2 ప్రోడక్ట్స్ అయితే బై చేసేసాను. సో నేనైతే సేమ్ రేపు ఈ టైంకి అయితే విడ్డాలు అయితే పెట్టుకోవచ్చు. అండ్ వన్ థింగ్ ఏంటంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినవి ఎక్కడ ఉంటే ఏంటని చెప్పేసి అంటే ఇక్కడ మై ఆర్డర్స్ అని చెప్పేసి ఉంది కదా, సో ఇది క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి, నేనైతే ఏదైతే బై చేసినా అని చెప్పేసి ఇక్కడ విఐపి 1ది 370 బై చేసిన అండ్ 200 బై చేసిన వెల్ఫేర్లోది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్యాంక్ కార్డ్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడైతే మీరు అకౌంట్ డీటెయిల్స్ యాడ్ చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నా ఇప్పుడు ప్రజెంట్ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో నన్ను రీఛార్జ్ చేయాలా వద్దా అని ఒకసారి నన్ను కాంటాక్ట్ అయ్యి రీఛార్జ్ చేసుకుంటే 100కి 200% అయితే నేను ప్రాఫిట్ వచ్చే విధంగా చెప్తాను. ఓకేనా. అండ్ సో చూద్దాం ఎంతమంది మెసేజ్ చేస్తారు. అండ్ నా వాట్సాప్ గ్రూప్ అయితే నా డిస్క్రిప్షన్లో ఇస్తాను, సో జాయిన్ అవ్వండి. నా నెంబర్ ఉంటుంది, మెసేజ్ చేయండి, నో ప్రాబ్లం. టెలిగ్రామ్లో కూడా మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ గైస్ అండ్ బాయ్ గైస్.